హలో హాయ్ ఫ్రెండ్స్, బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే గోధుమ దోశ సీక్రెట్ ఇదే అనమాట. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే, గోధుమ పిండి దోశలకి గోధుమ పిండి 2 కప్పులు, ఒక పావు కప్పు దాకా బియ్యం పిండి తీసుకోండి. ఓకే, చూసారు కదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి, మళ్ళీ ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 3 రెమ్మల కరివేపాకు తీసుకొని ఉంచుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తాన్ని పిండి గిన్నెలోకి వేసుకోండి. చూసారు కదా, మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని దోశ పిండిలాగా చక్కగా కలుపుకోండి. పిండి ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి. చూసారు కదా, ఎక్కడా ఉండలు కనిపించట్లేదు. ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక పెనానికి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని మనం మిక్స్ చేసుకున్న గోధుమ పిండిని దోశలులాగా చక్కగా వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేయండి. దోశ వేసిన తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్ వేయండి.
ఆయిల్ వేసిన తర్వాత దోశను తిప్పుకోండి. చూశారు కదా, మరోవైపు తిప్పుకొని బాగా రోస్ట్గా ఆయిల్ వేసి రోస్ట్గా కాల్చండి. దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. కర్రీ ఉంటే కర్రీ, లేకపోతే చట్నీ. మాకైతే పప్పు కర్రీ ఉంది కాబట్టి పప్పు కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్.